Hi dear friends, welcome back to our channel and Vinay Kumar Basics of Physics. This is the right place to learn. Okay children, Eamcet videos రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో నేను ఎంత కష్టపడి చెప్పినా కానీ అది ఆ కంటెంట్ నలుగురు చేరకపోతే ఆ కంటెంట్ యొక్క విలువ పెరగదు. సో కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు నచ్చితే మాత్రం వేరే వాళ్ళకు కూడా లైక్ చేయండి, షేర్ చేయమని కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైతే మనకు Eamcet వీడియోస్ అవసరం ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో విషయం, మీ తరపున నేను ఖచ్చితంగా ఒకటే కోరుకుంటున్నాను, మీరు రెగ్యులర్గా వీడియోస్ చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మేబీ నేను చేసే వీడియోలు 50 minutes, 1 hour, 120 minutes, 115 minutes ఇలా ఉంటున్నాయి. వీడియో లెంతీగా ఉందని చెప్పేసి మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం ఆ కంటెంట్ యొక్క ఒరిజినాలిటీ మీకు రీచ్ అవ్వదు. సో మీరు చూస్తున్నటువంటిందుకు టైం వేస్ట్, సబ్జెక్ట్ కూడా అర్థం కాదు. అందుకే మనం ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఆ ఓపికతోనే మనం సాధించాలి. కృషి ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపికతో కృషి చేస్తే ఖచ్చితంగా మనం విజయాన్ని చేరుకుంటాం. సో కాబట్టి వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతి మోడల్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా వీడియోస్ తయారు చేస్తున్నాను. మీకు డే బై డే ఎవ్రీ డే ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. సో ఇక లేట్ చేయకుండా వెళదాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నారనుకోండి, ఒకవేళ మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే ఆల్రెడీ నా ఛానల్లో ప్లేలిస్ట్లో Eamcet సంబంధించినటువంటి చాలా టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ చూడండి. అవి నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్ వస్తున్నాను. వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్లో సెకండ్ వీడియో ఇది. ఆల్రెడీ నిన్న ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేశాను, ఇది సెకండ్ పార్ట్. సో వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ నుంచి. ఓకేనా? దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఓకే, క్లియర్? క్వశ్చన్ ఒకటి చూడండి. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m placed on a rough horizontal plane is pulled by a constant power P. The coefficient of friction between the block and the surface is mu. The maximum velocity of the block will be. So ఇది ఒక డిఫరెంట్ మోడల్. సో జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు, ఒక బ్లాక్ ఉందట, ఆ బ్లాక్ మాస్ ఉందట. దిస్ ఈజ్ ద బ్లాక్, దట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ మాస్ m. క్లియర్? On a this is the what? Rough horizontal surface is pulled by a constant power P. So constant power P తో దాన్ని లాగుతున్నాడు. క్లియర్? అండ్ ద సర్ఫేస్ ఏమన్నాడు, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద సర్ఫేస్ ఈజ్ మ్యూ. ఏవైతే మనకి బ్లాక్, ఇది హారిజంటల్ సర్ఫేస్ కదా, సో P పవర్తో ఈ బ్లాక్ని అటువైపు లాగుతున్నప్పుడు మనకి ఈ రఫ్ సర్ఫేస్కి దీనికి మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఏంటంట, దట్ ఈస్ వాట్? కోఎఫిషియంట్ ఫ్రిక్షన్ మ్యూ అట. వాట్ ఈస్ మ్యూ? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అండ్ వాట్ ఈస్ P? పవర్ అప్లైడ్ ఆన్ ద బ్లాక్ టు పుల్ ఇట్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఏంటట, మనం ఏం కనుక్కోవాలి? ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ బ్లాక్ విల్ బీ. సో P అనే పవర్తో బ్లాక్ని ఒకవైపుకి లాగుతుంటే అప్పుడు ఆ బ్లాక్ మీద ఎంత వెలాసిటీ ఉంటుంది, లేదా ఆ బ్లాక్ అనేది ఎంత వెలాసిటీ కలిగి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇందులో ఏది ఆ కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమో 14 September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. సో ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి ఏంటంటే పవర్ ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు? వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. పవర్ ఇచ్చాడు, వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. మరి వీటి మధ్య ఏమైనా సంబంధం అంటే ఒక ఫార్ములా ఉంది, P = F.V. దిస్ ఇస్ ద ఫార్ములా that represents the relation between power, force and velocity. అర్థమవుతుందా? పవర్, ఫోర్స్, వెలాసిటీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇది. P = F.V. సో ఇక్కడ P హియర్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ PV cos theta. ఇదేంటిది? డాట్ ప్రొడక్ట్ కాబట్టి మనం P = FE cos theta అని రాస్తున్నప్పుడు ఇక్కడ పవర్కి ఆపోజిట్లో ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ మూవింగ్ కాబట్టి ద ఫ్రిక్షన్ ఈజ్ కైనెటిక్ ఫ్రిక్షన్. మనకేం తెలుసు, కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నార్మల్ రియాక్షన్. అండ్ FK = μK × N. వాట్ ఇట్ ఈస్? μK × N.
సో వాడు ఏమన్నాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మ్యూకే ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ అని ఇచ్చాడు. కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఏమన్నాడు మ్యూ అన్నాడు. సో కాబట్టి ఎఫ్కే ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎన్. సో ఇక్కడ పనిచేసే ఫ్రిక్షన్ ఫోర్స్ అదే క్లియర్. అండ్ ఏమన్నాడు ద బాడీ బ్లాక్ ఈజ్ పుల్లింగ్ హారిజెంటల్లీ అన్నాడు. అంటే థీటా వాల్యూ ఎంత 0. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే పి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్వి కాస్ 0. కాస్ 0 వాల్యూ ఎంత 1. పి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్వి. అండ్ మనకు కావాల్సింది వెలాసిటీ కావాలి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ బై ఫోర్స్. Here force is nothing but frictional force. Then what, right? V is equals to P by what is mu k n or mu into n. P is equals to mu into n. So what is n? Normal reaction, and that should be always equals to the SmG. That's why what, right? V is equals to P by mu into mg. This is the maximum velocity of the block when we are pulling the block with power P. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్ చూసుకోండి. ఏముంది V is equals to P by mu into mg. సో 4 ఆప్షన్స్లో D ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ చిల్డ్రన్. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఇంకో మోడల్. Consider a particle is moving with a minimum speed at the highest point of vertical circle of radius r. If the radius of the circle double, the corresponding minimum speed will be. Clear. Consider a particle is moving with a minimum speed at the highest point of vertical circle of radius capital R. If the radius of the circle double, the corresponding minimum speed will be. That is the question given in the 14th September 2020 shift 1 children. సో అది ఏమన్నాడంటే ఒక పార్టికల్ ఉందట. ఆ పార్టికల్ అనేది మూవింగ్ విత్ మినిమం స్పీడ్. క్లియర్. ఇక్కడ ఒక దిస్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. సో ఏమవుతుందంట పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుందంట. సో వర్టికల్ పాయింట్. సో ఆ వర్టికల్ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు దానికి మినిమం స్పీడ్ ఉందట. సో ఉన్నప్పుడు ఇక్కడ మనకి దాని యొక్క రేడియస్ ఏమన్నాడు దట్ ఈస్ ఆర్ అంటున్నాడు. క్లియర్. సో ఒక పార్టికల్ ఉంది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. క్లియర్. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఆర్ అంటున్నాడు. క్లియర్. ఫస్ట్ టైం ఏమో రేడియస్ ఆర్ ఉంది, అది ఫస్ట్ ఇక్కడికి వచ్చేసింది. వర్టికల్ కాంపోనెంట్ వర్టికల్ పాయింట్ అన్నాడు. అంటే దిస్ ఇస్ ద మ్యాక్సిమం. అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ పార్టికల్ అనేది అక్కడికే వచ్చేస్తుంది. అంటే ఒక లూప్ కంప్లీట్ అయిపోతుంది. సో ఒక లూప్ కంప్లీట్ అయిపోయినప్పుడు అప్పుడు ఎంత మినిమం స్పీడ్ ఉందో ఆ స్పీడ్ అనేది మళ్ళీ అదే పార్టికల్ వేరే సర్కిల్ అంటే రేడియస్ డబుల్ చేసినప్పుడు ఆ పార్టికల్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఒక పార్టికల్ ఉంది, అది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ ఆర్ అంటున్నాం. అది వర్టికల్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు దానికి కొంత మినిమం స్పీడ్ ఉంటుంది. ఆ మినిమం స్పీడ్ అనేది ఎలా మారుతుంది? ఎందుకప్పుడు ఆ సర్కిల్ యొక్క రేడియేషన్ డబుల్ చేస్తే ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ ఎలా మారుతుంది అని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ద క్వశ్చన్ చిల్డ్రన్. సో ఇక్కడ మనకి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఆ డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేయచ్చు. సో ఏంది ఆ క్వశ్చన్ అంటే మనకి ఆ హింట్ ఏంటంటే ద మినిమం స్పీడ్ ఆఫ్ పార్టికల్ ఎక్కడ at the highest point in circular motion that is V is equals to under of gr. That is the minimum speed of the particle at the highest point in the circular motion along a circular path of radius r. Clear. సో ఇప్పుడు ఏమన్నాడు రేడియస్ని డబుల్ చేస్తున్నాడు అన్నాడు. రేడియస్ని డబుల్ చేస్తున్నా అంటే వెరీ సింపుల్. ఇక్కడ మనకున్న రిలేషన్ ఏంటి? V ఈజ్ ప్రపోర్షనల్ టు అండర్ రూట్ ఆఫ్ r. అప్పుడు ఏం రాయొచ్చు? V1 by V2 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ R1 by R2 వీ కెన్ రైట్. సో ఫస్ట్ ఉన్నటువంటి రేడియస్ని నేను R అంటున్నాను, సెకండ్ టైం ఉన్న రేడియస్ని R2 అంటున్నాను. ఆ రేడియస్ డబుల్ అయింది కాబట్టి R2 ఈజ్ ఈక్వల్స్ టు 2R రాశాను. క్లియర్. సో రాసినప్పుడు ఆ వెలాసిటీ ఏ విధంగా మారుతుందో చూద్దాం. V1 by V2 ఈజ్ ఈక్వల్స్ టు
under root of r by 2r. Then what you get? v1 by v2 is equals to what you get? 1 by root 2, 1 by under root of what you get? Under root of 1 by 2 you will get. That means what here? Simply or cancel what you get? 1 by root 2 will get. From that what to write? Cross multiplication. v2 is equals to it వెళ్ళిపోతుంది ఇట్ వస్తుంది ఏమవుతుంది v1 into root 2. v1 into root 2. That means what? v2 is equals to root 2 into v1. సో కాబట్టి మనం డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ కాబట్టి ఎప్పుడైతే మనకి డబుల్ చేసామో అప్పుడు ఈ విధంగా మారుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో డి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది గ్రాఫ్స్ సంబంధించి ఇచ్చాడు. గ్రాఫ్స్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. గ్రాఫ్స్ అనేది మనకి విత్ ఇన్ షార్ట్ టైంలో ఆన్సర్ చేయగలుగుతాం. ఆ గ్రాఫ్ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంటే ఈజీగా తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అయితే లెంతీ ప్రాబ్లమ్స్ ఉండే వాటిని షార్ట్ కట్స్లో చేసుకొని ఆన్సర్ చేసి చాలా టైం పడుతుంది. గ్రాఫ్స్ అయితే మనం ఈజీగా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. సో అందుకే గ్రాఫ్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆ గ్రాఫ్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో అడిగాడు. అది ఏందో చూద్దాం. ద గ్రాఫ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ డిస్టెన్స్. ద గ్రాఫ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ వర్సెస్ డిస్టెన్స్. ఒక గ్రాఫ్ ఉందంటే ఏంటది? పొటెన్షియల్ ఎనర్జీకిను డిస్టెన్స్ మధ్య గ్రాఫ్ గీసాడట. షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇది అలాంగ్ ది ఎక్స్ యాక్స్ ఏమో ఈ బి అనే పాయింట్ ఉంది, ఓ ఆరిజిన్ ఉంది, ఎక్స్. సో అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ వాట్ యూ హ్యావ్ డిస్టెన్స్ ఈజ్ దేర్. అలాంగ్ ద వై యాక్సిస్ వాట్ యూ హ్యావ్ యూఎక్స్ ఈజ్ దేర్. ఇక్కడ యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ వాడు ఇచ్చిన గ్రాఫ్ ఇది. The graph of potential energy U of x versus distance x is shown in the figure. The force versus distance x. సో ఈ గ్రాఫ్ నుంచి మనకి ఫోర్స్కిను డిస్టెన్స్ మధ్య గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఈ కింది వానిలో ఎలా ఉంటుంది? అది క్వశ్చన్. మనకి ఇచ్చిన గ్రాఫ్ అనేది పొటెన్షియల్ ఎనర్జీకిను డిస్టెన్స్కి మధ్య గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ నుంచి మనము వేరే దానికి గ్రాఫ్ గీయాలి. వేటి మధ్య? ఫోర్స్కిను డిస్టెన్స్కి మధ్య గ్రాఫ్ గీయాలి. ఫోర్స్కి డిస్టెన్స్ మధ్య గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అడిగాడు. సో ఎలా ఉంటుందో ఇక్కడ మనకి 4 గ్రాఫ్లు ఉన్నాయి. ఏ ఒక గ్రాఫు చూడండి. ఇక్కడ అలాంగ్ ది వై యాక్సిస్ ఫోర్స్, అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్. సో అన్నిటి కూడా సేమ్. ఓకేనా? ఇది కూడా సేమ్. ఎఫ్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ అయినప్పుడు ఈ 4 గ్రాఫ్లలో మనకు ఆప్షన్స్లో ఇచ్చినటువంటి గ్రాఫ్స్లలో ఫోర్స్కిను డిస్టెన్స్ మధ్య గ్రాఫ్స్ గీశాడు. అవి 4 ఇచ్చాడు. ఈ 4 ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఆ ఒకటి ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ఇలా. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫోర్స్కిను పొటెన్షియల్ ఎనర్జీకి మధ్య సంబంధం ఏంటంటే ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ డియు బై డిఎక్స్. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ డియు బై డిఎక్స్. మనం సింపుల్ రాస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ యు అని రాస్తున్నాను. అంటే డిస్టెన్స్తో పాటు మనకి ఎనర్జీ మారుతూ ఉంటే, పొటెన్షియల్ ఎనర్జీ మారుతూ ఉంటే వచ్చే వాల్యూ ఏమవుతుంది? ఫోర్స్ అవుతుంది. క్లియర్? సో అయినప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గ్రాఫ్లో ఏది కరెక్ట్? ఈ గ్రాఫ్ అనేది మనకి ఈ 4 గ్రాఫ్స్ తీసుకున్నాం కదా. మనకి ఫస్ట్ ఒకటి తెలియాలి. మనం కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎక్కడ పాజిటివ్ ఉంటుంది, ఎక్కడ నెగిటివ్ ఉంటుంది చూసుకోవాలి. దిస్ ఈజ్ ద ప్లస్ వై అండ్ దిస్ ఈజ్ ద మైనస్ వై అండ్ దిస్ ఈజ్ ప్లస్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ మైనస్ ఎక్స్. సో ఆల్మోస్ట్ అదే ఉంటాం. ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్, మైనస్ మైనస్ అండ్ మైనస్ ప్లస్. క్లియర్? అది మనకి ఐడియా ఉంటే ఆటోమేటిక్గా దీని ఆన్సర్ మనం చేయగలుగుతాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి చూడండి ఎఫ్ ఆఫ్ మైనస్ డియు బై డిఎక్స్. సో ఇక్కడ మనము ఓ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏ అంటున్నాను, ఓఏబి అంటున్నాను. క్లియర్? ఓఏ ఈ గ్రాఫ్లో ఓఏ అనేది ఏమవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇంక్రీజెస్. వాల్యూ అనేది ఇంక్రీజెస్. ఇక్కడ మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూ పాజిటివ్ వాల్యూ అవుతుంది. పాజిటివ్ అవుతుంది. అర్థమవుతుందా? వాడిచ్చిన గ్రాఫ్లో ఓ నుంచి ఏ వరకు మనం ఫైండ్ అవుట్ చేసినట్టే ఆ ఓఏ విలువ ఏమవుతుంది? ఇట్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ. స్లోప్ అనుకుంటాం కదా, x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 లైక్ దట్. ఇక్కడ ఈ విధంగా y వాల్యూ ఉంది, ఈ విధంగా x వాల్యూస్ ఉన్నాయి. ఆటోమేటిక్గా మనం స్లోప్ కనుక్కున్నట్టయితే వచ్చే వాల్యూ పాజిటివ్. సో ఇక్కడ
అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఫర్ ఓఏ వాట్ యూ హ్యావ్ పాజిటివ్ వాల్యూ, పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి పాజిటివ్. సో కాబట్టి ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ప్లస్ అంటున్నప్పుడు ఏమవుతుంది వాట్ యు గెట్ మైనస్ వాల్యూ, ఎఫ్ ఈస్ మైనస్. అర్థమవుతుందా? ఓ నుంచి ఏ వరకు తీసుకున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్, పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్. ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ అవుతుందో ఫోర్స్ వచ్చి నెగిటివ్ అవుతుంది, ఫోర్స్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. ఎందుకు అంటే ఇదే రీజన్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివైడిఎక్స్ ఆఫ్ యూ. యూ వాల్యూ పాజిటివ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ప్లస్, దెన్ వాట్ యు గెట్ మైనస్. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఏవైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ అనేది ఏ ప్లేన్లో ఉంటుంది, ఇది ఎక్స్ అంటున్నాను, ఇది ఎఫ్ డాష్ అంటున్నాను, అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి కదా. సో కాబట్టి ఎఫ్ వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ ఉన్న నాలుగిట్లలో ఎఫ్ వాల్యూ మనకి నెగిటివ్ ఉన్నటువంటి ప్లేసెస్ 3, 1, 2, 3. సో మనం ఎలా అనుకున్నాం, స్లోప్ అనుకున్నాం కాబట్టి వీఆర్ డ్రాయింగ్ లైక్ దిస్. క్లియర్? అండ్ నెక్స్ట్ థింగ్, ఏ నుంచి బీకి వెళ్తున్నాం, ఏ నుంచి బీకి వెళ్తున్నప్పుడు ఎలా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఏమంటాం డివైడిఎక్స్ ఆఫ్ యూ అంటున్నాం, అంటే ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే డియూ మీన్స్ వాట్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఏ దగ్గర ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందో బి దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీ యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, ఇట్ ఈస్ జీరో. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ జీరో. దట్స్ వై హియర్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయింది, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయింది. అప్పుడు ఫోర్స్ కూడా ఏమవుతుంది, ఇట్ బికమ్స్ జీరో. సో కాబట్టి మనకి ఏవైతే ఉందో ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి ఓ నుంచి ఏ వరకు, ఇదేంటి ఏ నుంచి బి వరకు. సో ఈ విధంగా చూపించాం, ఓకేనా. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఎందుకు, ఫస్ట్ పార్ట్ ఓఏ పార్ట్కేమో వాల్యూ నెగిటివ్ అయింది, ఏబీ పార్ట్కేమో వాల్యూ జీరో అయింది, కాబట్టి మనం ఏబీతో చూపిస్తున్నాము. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో సి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. ఈ విధంగా మనం గ్రాఫ్స్ని ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సి ద నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ ద అనదర్ మోడల్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A moving body with a constant mass m1 and velocity u strikes a stationary body of mass m2. The masses m1 and m2 should be in the ratio m1 by m2 so as to decrease the velocity of the first body to 2u by 3 and giving a velocity of v to the m2. Assuming a perfectly elastic impact, this is a twist here. Assuming a perfectly elastic impact, then the ratio m1 by m2 is. సో వాడు ఏమంటున్నాడంటే ఏ మూవింగ్ బాడీ విత్ ఏ కాన్స్టెంట్ మాస్, ఒక బాడీ మూవ్ అవుతుందంట, దాని మాస్ ఎంత m1, దాని వెలాసిటీ ఎంతంట u. స్ట్రైక్స్ ఏ స్టేషనరీ బాడీ ఆఫ్ మాస్ m2, అది వెళ్ళి దేని తగిలిందట, ఇంకో బాడీ తగిలింది, దాని మాస్ m2, అది ఎలా ఉంది స్టేషనరీ అన్నాడు, అంటే ఎట్ రెస్ట్ పొజిషన్. క్లియర్? ద మాసెస్ m1 అండ్ m2 షుడ్ బి ఇన్ ద రేషియో m1 by m2. ఎలా ఉన్నాయి, m1 m2 బై రేషియోలో ఉన్నాయి. సో యాజ్ టు డిక్రీజ్ ద వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ, ఫస్ట్ బాడీ వెలాసిటీ ఏమైందంటే u నుంచి 2u by 3కి తగ్గిపోయింది. అండ్ గివింగ్ ఏ వెలాసిటీ v to m2, సెకండ్ బాడీ యొక్క వెలాసిటీ ఏమైంది v అయింది. ఫస్ట్లో ఎలా ఉంది, అది రెస్ట్లో ఉంది, కానీ ఆఫ్టర్ కొలిజన్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ v. ఈ మళ్ళీ ఈ కొలిజన్ ఏమనుకున్నాడు, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఇంపాక్ట్ అన్నాడు, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఇంపాక్ట్ అన్నాడు. సో ఇది పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్ అయినప్పుడు m1 by m2 ఏంటి అని అడుగుతున్నాడు. ఇది 14 సెప్టెంబర్ 2020 షిఫ్ట్లో ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి 5, 1/5, 1/25, 25. ఓకేనా. సిచ్యువేషన్ చూద్దాం. ఫస్ట్ ఇది బాడీ మాస్ ఇన్ ద m1, ఆ వెలాసిటీని ఏమన్నా అంటే u1 అనుకున్నాను, వాడు ఎంత ఇచ్చాడు, అది u అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ బాడీ ఉంది, దాని మాస్ ఎంత m2, అది ఎలా ఉంది రెస్ట్లో ఉంది, u2 ఈజ్ ఈక్వల్స్ టు 0, u2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది వెళ్ళి దాన్ని తగిలింది, స్ట్రైక్ అయింది, అప్పుడు మళ్ళీ వాటి వెలాసిటీస్ మారిపోయాయి, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. ఓకేనా, అంటే అవి రెండు మళ్ళీ సపరేట్ అవుతున్నాయి అర్థం.
ఫస్ట్ దాని యొక్క వెలాసిటీ ఏమైంది, దాన్ని v1 అంటున్నా, ఆ v1 ఎంత ఇచ్చాడు 2u/3 అవుతుందంట, 2u/3 అవుతుందంట. నెక్స్ట్ సెకండ్ బాడీ యొక్క మాస్ m2, దాని వెలాసిటీ ఎలా మారిపోయింది, vగా మారిపోయింది. క్లియర్. సో ఇది వాడు మనకి ఇచ్చినటువంటి డాటా. దీన్ని బేస్ చేసుకొని మనం m1/m2ని కనుక్కోవాలి, m1/m2ని కనుక్కోవాలి. సో దీనికోసం ముందు మనము అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, వాట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్? మనకి ఇన్ ఏ కొలిజన్ మొమెంటమ్ బిఫోర్ ద కొలిజన్ ఈక్వల్స్ టు మొమెంటమ్ ఆఫ్టర్ ద కొలిజన్. ఏవైతే రెండు ఆబ్జెక్ట్స్ మన కొలిజన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కొలిజన్కి ముందు ఎంత మొత్తం మొమెంటం ఉంటుందో కొలిజన్ తర్వాత కూడా అంతే మొమెంటం ఉండాలి. దాన్ని మనం ఏమంటాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటాం. సో కాబట్టి బిఫోర్ కొలిజన్ అంటే ఏం రాస్తున్నానంటే m1u1 ప్లస్ m2u2 అన్నాను, దట్ ఈస్ వాట్ బిఫోర్ కొలిజన్. అండ్ ఆఫ్టర్ కొలిజన్ m1v1 ప్లస్ m2v2. దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా. m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2. సో వాడు m1ని మాస్ m1 అన్నాడు, u1 ఏమన్నాడు u అన్నాడు. సో కాబట్టి m1u ప్లస్ m2u2. ఆ సెకండ్ బాడీ ఎలా ఉంది, రెస్ట్లో ఉంది కాబట్టి u2 వాల్యూ 0, దట్ ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ ఎలా మారిపోయింది 2u/3 అయింది, 2u/3 అయింది, ప్లస్ m2 ఇంటూ సెకండ్ దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఏమైంది v అయింది. సో m2v. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, m1u ఈజ్ ఈక్వల్స్, ఈ టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది m1 ఇంటూ 2u/3 ప్లస్ m2v. క్లియర్. సో ఇప్పుడు ఈ టర్మ్ని తీసుకురండి, ఏమవుతుంది m1u మైనస్ m1 2u/3 ఈజ్ ఈక్వల్స్ టు m2v. ఎల్సిఎం కట్టేటప్పుడు ఏమవుతుంది 3m1u మైనస్ 2m1u/3 దట్ ఈస్ ఈక్వల్స్ టు m2v. ఇక్కడ 3m1u 2m1u, వాట్ వి గెట్ m1u విల్ గెట్. సో వాట్ వి గెట్ m1u 3m1u మైనస్ 2m1u/3 అంటున్నాం, అంటే 3 మైనస్ 2 అంటే 1, m1u/3 ఈజ్ ఈక్వల్స్ టు m2v. సో దీని నుంచి మనకి ఏం రాస్తున్నాం m1/m2, ఇది తీసుకెళ్ళండి, m1/m2 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని తీసుకొస్తున్నాను m1/m2 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్ v/u. వాట్ ఇట్ ఈస్ v/u. సో రాసాం. లేదా ఏమవుతుంది m1/m2 ఈజ్ ఈక్వల్స్ టు 3/1 ఇంటూ v/u. సో m1/m2 ఈజ్ ఈక్వల్స్ టు 3/1 ఇంటూ v/u వచ్చింది. సో మనకి మరి ఆప్షన్స్లో ఎలాంటివి ఏమైనా ఉన్నాయా, లేవు. అంటే మనకి m1/8 యొక్క m2 యొక్క రేషియోస్ ఇచ్చే వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మనకి m1/m2 రేషియో వచ్చే వాల్యూ అని మొత్తం న్యూమరికల్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది ఈక్వేషన్ వచ్చింది. మరి మనకి ఏం కావాలి ఇప్పుడు v/u కావాలి, వాట్ ఇట్ ఈస్ v/u. సో దానికోసం మనం ఏ క్లూ వాడుకోవాలంటే వాడు ఏమన్నాడు, ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఇంపాక్ట్ అన్నాడు. సో అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ అన్నప్పుడు మనము వీ హ్యావ్ టు గో ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములాని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ చిన్న కాన్సెప్ట్ మనకు అర్థమైతే సరిపోతుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఏమవుతుంది, మనకి ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1/u1 మైనస్ u2. అది కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా. v2 అంటే ఏమన్నాం v అన్నాం. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు E ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ v1 ఏమైంది 2u/3 అయింది, 2u/3 బై u1 మైనస్ u2. వాట్ ఈస్ u1 u, what is u2, second what is what rest. So then what you get E is equals to v minus 2u/3 by u. So ఇది coefficient of restriction. For elastic collision E value is equals to 1. వాడు ఇచ్చినటువంటి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఇంపాక్ట్కి ఈ వాల్యూ 1. సో కాబట్టి ఆ ఈక్వేషన్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. లుక్ హియర్, 1 ఈజ్ ఈక్వల్స్ టు
v minus 2u by 3 by u. క్లియర్. సో u తీసుకురండి, ఇప్పుడు ఏమవుతుంది u ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ 2u by 3. మళ్ళీ ఈ 2/3 తీసుకురండి, ఇప్పుడు ఏమవుతుంది u ప్లస్ 2u by 3 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు v. మళ్ళీ ఎల్సిఎం కట్టండి, 3u plus 2u plus 2u by 3 ఈజ్ ఈక్వల్స్ టు v. సో ఇక్కడ 3 plus 2 అంటే ఎంత 5 by 3 ఇంటూ u ఈజ్ ఈక్వల్స్ టు v by v. సో u తీసుకొస్తే ఏమవుతుంది v by u. సో v by u వాల్యూ ఎంత వచ్చింది, v by u వాల్యూ ఎంత వచ్చింది 5 by 3 వచ్చింది. సో ఆ v by u వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది m1 by m2 ఈజ్ ఈక్వల్స్ టు 3 by 1 ఇంటూ 5 by 3, 5 by 3, 3 cancel, then what you get m1 by m2 is equals to 5 by 1 children. That's why. So among the 4 options ఇక్కడ చూడండి m1 by m2 ఎంత వచ్చింది 5 by 1 వచ్చింది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ చిల్డ్రన్. ఓకేనా. సో మీరు వీడియోని నోట్స్ రాసుకోవాలంటే ఖచ్చితంగా పాస్ చేసి నోట్స్ కాపీ చేసుకోండి. ఓకేనా. రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇదే టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ పార్ట్ 1లో కూడా 1 or 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ మోడల్ అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మోడల్. రిపీటెడ్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, అదేంటో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ చాలా ఎగ్జామ్లో అడిగాడు. వాచ్ వెరీ కేర్ఫుల్లీ. చూడు ఒకసారి ఏమన్నాడు ప్రాబ్లం. ఏ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ 30 gram particle. Force acts on a 30 gram particle in such a way that the position of the particle as a function of time is given by x is equals to alpha t square, where x is in meter and t is in seconds, and alpha value is 1 meter per second square. Alpha is what? 1 meter per second square. The work done during the first 4 seconds. The work done during the first 4 seconds is. ఇక్కడ ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఒక 30 gram పార్టికల్ ఉంది, ఒక 30 gram పార్టికల్ ఉంది, దాని మీద ఫోర్స్ యాక్ట్ అయిందట. యాక్ట్ అయినప్పుడు ఆ పార్టికల్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. ఆ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ని ఎలా చూపిస్తున్నాడు, ఒక ఈక్వేషన్లో చూపిస్తున్నాడు. ఏంటది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా టీ స్క్వేర్ అనే ఈక్వేషన్లో చూపిస్తున్నాడు. చూపిస్తున్నప్పుడు అక్కడ ఏమన్నాడు, ఎక్స్ అంటే ఎక్స్ని ఎలా కొలుస్తారట, మీటర్లో కొలుస్తారట, టీనేమో సెకండ్స్లో కొలుస్తారట, అండ్ ఆల్ఫానేమో 1 meter per second square అన్నాడు. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దేని యూనిట్? యాక్సలరేషన్కి. టీ అనేది సెకండ్స్, ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్, తెలిసిందే కదా. సో అయితే ఇప్పుడు మనం ఏం అనుకోవాలి, ద వర్క్ డన్ డ్యూరింగ్ ద 4 seconds. ఈ పార్టికల్ మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు 4 సెకండ్లలో జరిగిన వర్క్ ఎంత అని అడుగుతున్నాడు. జరిగిన వర్క్ ఎంత అని అడుగుతున్నాడు. సో అది మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి వర్క్ డన్. ఇక్కడ చూడండి, మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటి జనరల్గా? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్. అగైన్ ఎఫ్ అంటే ఏంటి? ఎంఏ. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయబోతున్నామో చూడండి జాగ్రత్తగా. వెరీ సింపుల్. డిఫరెన్షియేషన్ అనేది వస్తే ఇది మనం చాలా ఈజీగా చేయాల్సినటువంటి క్వశ్చన్. మనకి వాడు ఏమన్నాడు? ఎక్స్ అన్నాడు. ఎక్స్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా టీ స్క్వేర్ అన్నాడు. ఎక్స్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. మనకు తెలుసు, ఏం తెలుసు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వాట్? వెలాసిటీ. క్లియర్. అట్లనే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వాట్ ఇట్ ఈస్? యాక్సలరేషన్. అది మనకు తెలిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ v అంటే ఏం రాస్తున్నానంటే v ఈజ్ ఈక్వల్స్ టు dy dt ఆఫ్ x, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్? dy dt ఆఫ్ ఆల్ఫా ఇంటూ టీ స్క్వేర్. ఆల్ఫా ఇంటూ టీ స్క్వేర్. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏంటది? dy dx ఆఫ్ x to 4 ఆఫ్ n అంటే ఏంటి? n ఇంటూ x to 4 ఆఫ్ n మైనస్ 1. ఇది ఫార్ములా. అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అప్పుడు v అంటే ఏమవుతుంది? dx బై dt ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ n ఇంటూ టీ టు పవర్ ఆఫ్ n మైనస్ n ఇంటూ x టు పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా. ఇక్కడ n ప్లేస్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 2 ఇంటూ టీ టు పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. క్లియర్. అప్పుడు ఏమైంది? v ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా టీ. 2 ఆల్ఫా టీ. ఇది వెలాసిటీ.
క్లియర్ అంటే ఏంటి v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt దట్ ఈస్ వాట్ 2 ఆల్ఫా t. దీని నుంచి ఏం రాయొచ్చు dx అంటే ఏం రాసుకోవచ్చు 2 ఆల్ఫా ఇంటూ t అని రాస్తున్నా. ఇది ఎందుకు రాసినాం తర్వాత అర్థమవుతుంది మీకు. dx ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ t రాసిన. ఇప్పుడు మనకేం కావాలి యాక్సలరేషన్ కావాలి కాబట్టి d బై a ఈజ్ ఈక్వల్స్ టు వాట్ d బై dt ఆఫ్ v రాస్తున్నాను. d బై dt ఆఫ్ v దట్ ఈస్ వాట్ d బై dt ఆఫ్ v ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2 ఆల్ఫా టీ వచ్చింది. 2 ఆల్ఫా టీ వచ్చింది. అగైన్ మళ్ళీ ఇదే ఫార్ములా వాడుతున్నా. వాడినప్పుడు ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు వీ విల్ గెట్ 2 ఆల్ఫా. వాట్ గెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా. క్లియర్. సో యాక్సలేషన్ ఎంత వచ్చింది 2 ఆల్ఫా వచ్చింది. ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 దట్ మీన్స్ వాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. 2 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. క్లియర్ చిల్డ్రన్. సో ఇప్పుడు మనకి చేసినటువంటి యాక్సలేషన్ చేసిన తర్వాత మనం ఏం ఫైండ్ చేయాలంటే ఎమ్ను ఫైండ్ చేయాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కదా ఎఫ్ను ఫైండ్ చేయాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం అంటే ఎంత అన్నాడు 30 గ్రామ్స్ అన్నాడు. 30 ఇంటూ 10⁻³ ఎస్ కిలోగ్రాములు మార్చేసిన ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ గెట్ ఎఫ్ 3 ఇంటూ 2 ఇంటూ దిస్ ఈస్ 10 అండ్ దిస్ ఈస్ 10⁻³ దెన్ వాట్ గెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 10⁻² న్యూటన్స్. 6 ఇంటూ 10⁻² న్యూటన్స్. సో ఎఫ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం వర్క్ డన్ కనుక్కోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా వాడుతున్నాం అంటే dw ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్ వాడుతున్నాం. dw ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్ వాడుతున్నాం. ఇక్కడ dw అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎంత వచ్చింది 6 ఇంటూ 10⁻² వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ dx వాల్యూ రాసాం ఎంత ఇది 2 ఆల్ఫా టీ. 2 ఆల్ఫా టీ వీఆర్ హ్యావింగ్. సో ఇది మ్యాటర్. ఇక్కడ మళ్ళీ అగైన్ dw ఈజ్ ఈక్వల్స్ వాట్ 12 ఇంటూ 10⁻² ఇంటూ ఆల్ఫా ఇంటూ టీ. ఆల్ఫా వాల్యూ ఎంత 1. దెన్ dw ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 10⁻² టీ వచ్చింది. To get the total work done, we have to integrate on both sides. Yes, 12 into 10⁻² into integral t dt. Then what you get? మనకు ఫార్ములా ఉంది ఏంటది x to power of n dx is equals to what you get x to power of n plus 1 by n plus 1 we will get. In the same manner, these two are cancelled. Then what you get 12 into 10⁻² into t to power of 1 plus 1 by 1 plus 1. Then what you get w is equals to 12 into 10⁻² into t square by 2. టీ వాల్యూ ఎంత ఇచ్చాడు 4 సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి w ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 10⁻² ఇంటూ 4 స్క్వేర్ బై 2. క్లియర్. సో ఏం రాయొచ్చు అప్పుడు మనం లుక్ హియర్ w ఈజ్ ఈక్వల్స్ టు 12 into 10⁻² into 4 square means what 16 by 2. That means what 12 into 10⁻² into 2 1s are 2 8s are. So into 8 again 12 into 8 96 into 10⁻². Then what you get here 96 by 100 we will get that is what 0.96 joules. 0.96 joules. So that's why among the 4 options A option is the right one children. The next question children. ఇదే మోడల్ క్వశ్చన్ పార్ట్ 1లో ఈ వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్లో పార్ట్ 1లో కూడా ఉంది. అక్కడ ఒక మోడల్ ఫాలో అయ్యాము. అదే మోడల్ ఫాలో అయితే ఇక్కడ ఆన్సర్ రాదు. ఇక్కడ డిఫరెంట్ మోడల్ని ట్రై చేయాలి. అదేంటో చూద్దాం. బట్ ఈ మోడల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటో. ఏ బాల్ ఆఫ్ మాస్ 2 kg ఈస్ థ్రోన్ ఫ్రమ్ ఏ టాల్ బిల్డింగ్ విత్ వెలాసిటీ 20I plus 24J at time t is equals to 0 seconds. Change in the potential energy of the ball after 8 seconds. 8 seconds. సో మనం ఏమనుకోవాలట ఒక పెద్ద బిల్డింగ్ ఉందంట. ఆ బిల్డింగ్ పై నుంచి 2 kg మాస్ ఉన్న బాల్ని పైకి ఇసిరేసారట. ఇసిరేసినప్పుడు దాని ఇనిషియల్ వెలాసిటీ ఎంత 20I plus 24J ఇచ్చాడు. అట్ ద టైమ్ 0 seconds. క్లియర్. మనం ఏమనుకోవాలట చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ 8 seconds. క్లియర్. సో ఇక్కడ బాల్ అనేది కిందికి వస్తుందని చెప్పలేదు. పార్ట్ 1లో ఏమైంది బాల్ అనేది మనకి పైకి వెళుతుందో కిందికి వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఇక్కడ అలాంటి ఆప్షన్ మనకి ఏమీ ఇవ్వలేదు. సింపుల్గా ఏమన్నాడు ఫైండ్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాల్ అన్నాడు.
సో మరి బాల్ కిందికి వస్తుందా పైకి వెళ్తుందా అది చూద్దాం ఆఫ్టర్ ప్రాబ్లం తర్వాత. ఇక్కడ ఏమన్నాడంటే సింబల్ ఇది బిల్డింగ్, ఆ బిల్డింగ్ నుంచి పైకి ఒక బాల్ విసిరేసినప్పుడు టైం ఎంత అంట 0 seconds అట. వెలాసిటీ ఎంత 20i + 24j. సో ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఇంత వెలాసిటీ పైకి ప్రొవైడ్ చేశారు. ఏ బాల్ అయినా ఖచ్చితంగా కిందికే వస్తుంది. సో వచ్చినప్పుడు మనకి ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కిందికి వస్తుంది కాబట్టి 8 seconds తర్వాత దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీలో ఎంత చేంజ్ వస్తుంది అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మనం 20i + 24j వెలాసిటీతో పైకి విసిరేసినప్పుడు 8 seconds తర్వాత ఆ బాల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీలో ఎంత మార్పు వస్తుంది అది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన ఇనిషియల్ వెలాసిటీ వాడు v అన్నాడు కానీ బట్ దట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ. సో దాన్ని ఎంత తీసుకున్నారంటే వాట్ ఇట్ ఈస్ v = 20i + 24j అన్నాడు. దీన్ని ఏమంటున్నాను ఇనిషియల్ వెలాసిటీ uగా తీసుకుంటున్నాను. క్లియర్? మనకి ఇనిషియల్ వెలాసిటీ వచ్చింది, ఫైనల్ వెలాసిటీ కావాలి. ఫైనల్ వెలాసిటీ కావాలంటే మనము ఈ ఈక్వేషన్ తీసుకోవాలి, v = u + at తీసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v = u + at. సో బాల్ ఎలా ప్రొవైడ్ చేశారు, పైకి ప్రొవైడ్ చేశారు, పైకి ఇసిరేశారు కాబట్టి ఏ వాల్యూ ఏమవుతుంది -g అవుతుంది. క్లియర్? ఏ వాల్యూ -g అవుతుంది. సో మనకి 8 seconds అయినా దాని యొక్క వెలాసిటీ ఎంత అంటే సింపుల్ మనం v = u - g × t రాస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ వాడు u వాల్యూ ఇచ్చాడు. ఏది v = వాట్ ఈస్ 20i + 24j - g. g అనేది మనం a - g అంటున్నాం అండ్ ఇట్ ఈస్ మూవింగ్ అలాంగ్ ది వర్టికల్ y యాక్సిస్. దట్స్ వై హియర్ వి విల్ రైట్ ఇట్ ఈస్ అలాంగ్ ది వెక్టర్ j. కాబట్టి మనం ఏం రాస్తున్నాం అంటే ఇక్కడ g వాల్యూ ఎంతమ్మా s 10 × j. t వాల్యూ వాట్ ఇట్ ఈస్, t వాల్యూ ఎంత 8. క్లియర్ కదా? u అనేది మనకి ఎప్పుడు t = 0 seconds దగ్గర, v అనేది ఎక్కడ మరి t = 8 seconds. అర్థమవుతుందా? టైం 8 seconds అయినప్పుడు v వాల్యూ ఎంత అది మనం అనుకుంటున్నాం. ఓకేనా? సో అప్పుడు v = 20i + 24j - 10 × 8 80j. So now v = what it is 80 - 20, then what you get as 24j - 60 24j sorry we have to observe the jj. That's why here what write here 80 - 24 80 - 24 10 - 4 6 and now it is 7 - 2 5. That's why here what write 20i + 56j sorry minus s 20i - 56j. This is the final velocity. Clear? So what you have to find out, we have to find out the change in potential energy. That's why here we are going to take one more condition here, that is the according to the law of conservation of energy. According to the law of conservation of energy. Law of conservation of energy. So the formula is here, the change in potential energy. The change in potential energy must be equals to the change in kinetic energy. According to the law of conservation of energy, what right? Change in potential energy equals to change in kinetic energy. So what right here, delta P is equals to change in kinetic energy, what it is of mv² minus of mu². Clear? Then change in potential energy is equals to of m into v² minus u². This is the formula we are going to use here. Clear? Now look here, delta PE change in potential energy equals to of m into v² means what, right? We write v dot v, yes, that is v² minus u dot u. Then delta PE is equals to of into mass ఎంత ఇచ్చాడు 2 kg ఇచ్చాడు into 2 v value ఎంత, what you got 20i minus 56j into again what it is 20i minus 56j minus
again u into u. What is u here? Yes, this one, 20I plus 24j into dot here. What right here? 20I plus 24j. Clear, children? Now look here. What right? Delta PE is equals to do cancel here, dot product 20I, then what do you get? 20 square I dot I, again 20I 56, that is 0. Then what do you here? Minus of minus, here what? 56, again 56 into 56 j dot j. Clear? Then what do you get? This is plus 1. That means again minus of here 20 square I dot I plus 24 into 24 square into j dot j. Multiply చేస్తాను అంత ఏం లేదు. Then delta P is equals to what? 20 square I dot means once 1, 56 whole square, again what right here? That is what you write here, 20 square minus or plus minus 20 square, again minus 24 whole square. Then here simply then what right? Delta P is equals to what you get here? 20 whole square, these two are cancel, what you get here? 56 whole square, minus again that is what? 24 whole square. So 56 whole square means 3136 minus 24 whole square means 576. That's why here delta PE is equals to what? 3136 minus 576. So 3136 576 0, and again 13 6, and again 5 2560. Delta PE is equals to 2560. But in this case the initial kinetic energy is more. Got it, children? The initial kinetic energy is more than the final velocity. That's why in this case we will write change in potential energy is minus 2560. Clear? So కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుందంటే లేదా ఇదే ఫార్ములా ముందు మనం మైనస్ అప్లై చేస్తే సరిపోతుంది, అంతే ఏం లేదు. సో కాబట్టి P dot E is equals to minus 2560 అవుతుంది, and that should be what it is, minus 2.60 kg కిలో జౌల్స్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. ఇది చాలా డిఫరెంట్ మోడల్, మనకి ఇంతవరకు టచ్ చేయనటువంటి మోడల్. ప్రతిదీ కూడా నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లమ్ స్టైల్ మార్చచ్చు కానీ ఫార్ములాస్ కాన్సెప్ట్ మారదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఒక ప్రాబ్లం ఇంపార్టెంట్ మోడల్ ఇచ్చాడు, డిఫరెంట్ వన్, ఇది చాలా డిఫరెంట్ వన్. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈస్ మూవింగ్ అలాంగ్ ఏ circle of radius r. A particle of mass m is moving along a circle of radius r such that its tangential acceleration a1 varies with distance covered x as a1 is or at is equals to ax square, where alpha is the constant. The kinetic energy k of the particle varies with the distance k is equals to beta x to the power of c, and where beta and c are the constants, the value of beta and c are. ఆ క్వశ్చన్ అక్కడ ఏమంటున్నాడంటే, ఒక పార్టికల్ ఉందట, ఆ పార్టికల్ మాస్ m అట, అది ఎక్కడ తిరుగుతుందంట, ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతుందంట, దాని రేడియస్ ఎంతంట r. సో అది మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ ఇచ్చాడు, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ ax స్క్వేర్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ ax స్క్వేర్ ఇచ్చాడు, అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు బీటా xc ఇచ్చాడు. క్లియర్? ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ బీటా అండ్ సి. క్లియర్? వాడు ఇచ్చిన క్లూ ఏంది, ఒక పార్టికల్ అనేది సర్క్యులర్ మోషన్లో ఉంది. క్లియర్? ఉన్నప్పుడు దాని యొక్క టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది ax స్క్వేర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఏమో బీటా x పవర్ ఆఫ్ సి ఇచ్చినప్పుడు మనం ఈ సి వాల్యూని ఏం అనుకోవాలట, బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో
సో ఇక్కడ మనకి మరీ డెప్త్కి వెళ్ళట్లే కానీ డైరెక్ట్ ఫార్ములాస్ చెప్తున్నాను. సో ఏంటి ఆ ఫార్ములాస్ అంటే మనకు తెలుసు కదా, టార్క్ అంటే ఏంటి, టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఆర్. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఆర్. సో మళ్ళీ మనం ఏం రాయొచ్చు, టార్క్ని ఐ ఆల్ఫా రాసుకోవచ్చు. సో కాబట్టి ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా రాసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు వీఆర్ గోయింగ్ టు రైట్ ఏ బై ఆర్. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ ఈస్ ఆల్ఫా యాంగులర్ యాక్సలరేషన్ అండ్ దిస్ ఏ ఈస్ ద లీనియర్ యాక్సలరేషన్. సో కాబట్టి ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఆల్ఫా రాస్తున్నా. దెన్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ వాట్ ఈస్ ఆల్ఫా హియర్ ఏ బై ఆర్. Again what write, a means what, nothing but 80. Then what write, fr is equals to I into ax square by r. Clear? So nothing but what it is, a is equals to here 80 tangential acceleration. Then fr is equals to I is what, moment of inertia. Moment of inertia formula is what, mr square into ax square by r. So r square cancel, again r cancel, then what you get, f is equals to ma x square. F is equals to what, ma x square. Clear? Then what you have to find now, the amount of work done we have to find. dw is equals to f into dx. F into dx we have to find out now. Then integrate on both sides like this. F is what, ma x square x square dx ఇంటిగ్రల్. అప్పుడు ఏమవుతుంది, డబల్ ఈజ్ ఈక్వల్స్ టు ma ఇంటిగ్రేషన్ x స్క్వేర్ dx. సో ఇక్కడ మనకి ఇదే మోడల్లో ఉంది, x to power of n dx మోడల్లో ఉంది. అప్పుడు x to power of n+1 by n+1 ఫార్ములా. దాని ప్రకారం ఏమవుతుంది, డబల్ ఈజ్ ఈక్వల్స్ టు ma ఇంటూ 2 + 1 by 2 + 1. Then double is equals what, 1/3 into ma into x cube. That is what, amount of work done. So as for work energy theory, మనకి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసినాం. మనకు ఒక వర్క్ ఎనర్జీ థియరం ఉంది. ఏంటది, వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం ఏంటి, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ షుడ్ బి ఈక్వల్స్ టు ది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో కాబట్టి అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరం, that is what, according to work energy theorem, work done is equals to change in kinetic energy. So work done ఎంత వచ్చింది మనకి, 1/3 ma x cube వచ్చింది. కానీ వాడు మన కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, బీటా ఎక్స్ టు పవర్ ఆఫ్ సి. సో ఇప్పుడు వీటిని కంపేర్ చేస్తే ఏముంది, ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ క్యూబ్ ఉంది అండ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ సి ఉంది. క్లియర్? 1/3 ma x క్యూబ్ ఉంది, ఇక్కడ సి ఉంది, ఎక్స్ టు పవర్ ఆఫ్ సి ఉంది, ఇక్కడ ఎక్స్ టు పవర్ ఆఫ్ 3 ఉంది. కాబట్టి సి వాల్యూ ఎంత, 3. నెక్స్ట్ బీటా ప్లేస్లో ఏముంది, దిస్ వన్ ఈస్ దేర్, 1/3 ఇట్ ఈస్ దేర్, 1/3 ma it is there. Clear? Again what you have to say, a is nothing but alpha here. What it is, a is alpha. Then what you get here, 1/3 m into alpha into x cube, that is beta x to power of c. Then the first option is the right one, children. Clear? m alpha by 3 and c is the 3. Okay, so that is, see the next question. This is also different model. మనకి చూడు సార్ ఏమి ఇచ్చాడు, ఏ బాల్ ఆఫ్ మాస్, ఏ బాల్ ఏ, బాల్కి నేమ్స్ ఇచ్చాడు, బాల్ ఏ ఆఫ్ మాస్ 50 grams. సో ఇక్కడ దీన్ని నేను ఎంఏ అని రాస్తున్నా, మాస్ ఆఫ్ ద బాల్ ఎంఏ, దాన్ని నేను ఎమ్ అని అనుకుంటున్నా ఫర్ అవర్ కన్వీనియన్స్. సో ఎంత ఉందట, 50 grams ఉందట. దాని స్పీడ్ ఎంత ఉందంట, u1 ఎంత ఉందట, 10 meter per second. దాన్ని నేను యూఏ అంటున్నా, u1 వాటర్ మేబీ. సో నెక్స్ట్ కొలైడ్ విత్ ఈచ్ అదర్, ద బాల్ బి ఉంది, దాని మాస్ ఎంత, m2 అంటున్నా, ఎంత 10 grams ఉందట. దాని స్పీడ్ వచ్చేసి u2 ఉందట, 15 meter per second అట. సో ఒక బాల్ ఏ, దిస్ ఈజ్ ద బాల్ ఏ, ఇలా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో బాల్ బి ఉందంట, అది ఇలా వస్తుంది. క్లియర్? సో ఇక్కడ దీని వెలాసిటీ ఎంత అంట, 10 meter per second అట, దీన్ని 15 meter per second. ఇది ఒక ప్లస్, ఇది ఏమవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీని మాస్ ఎంత ఇచ్చాడు,
50 grams ఇచ్చాడు. దీని మాస్ ఎంత ఇచ్చాడు? 10 grams ఇచ్చాడు. క్లియర్? సో ఇవి రెండు కొలైడ్ అయినాయి, ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చి కొలైడ్ అయినాయి. కొలైడ్ అయినప్పుడు మనకి చూడండి, ఏ బాల్ ఏ ఆఫ్ మాస్ 50 grams and speed 10 meter per second collides with each other. Ball B of mass 10 gram and speed is 15 meter per second traveling in opposite directions. Determine the final speed of the ball B. So ఈ ఫైనల్ దీని యొక్క ఫైనల్ స్పీడ్ కావాలంట, దాని యొక్క ఫైనల్ స్పీడ్ కావాలి అట. సో మనకి వాడు ఇచ్చిన హింట్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చాడు. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చాడు ఎంత? 2/5 ఇచ్చాడు. సో ఇది మనకి ఐపీలో టచ్ కానటువంటి క్వశ్చన్ ఇది. ద కోఎఫిషియంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంత ఇచ్చి 2/5 ఇచ్చాడు. సో కోఎఫిషియంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2/5 ఇచ్చినప్పుడు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇచ్చినప్పుడు వెలాసిటీస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. V2 is equals to m1 into 1 plus e by 1 m1 plus m2 into u1 plus m2 minus e into m1 by ma plus mb into u2. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసి మనం V2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో V2 is equals to m1 ఎంత? 50. దీన్ని మనం మార్చట్లేదు, సిజిఎస్లోనే సిజిఎస్ రాస్తున్నా. ఎస్ఐలో ఎందుకు మార్చలేదంటే రేషియో కాబట్టి క్యాన్సిల్ అవుతాయి, కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు. 50 into 1 plus e, 1 plus e, ఈ వాల్యూ ఎంతంట? 2/5 by again 50 plus 10, ఒకటి 50 ఇంకో 10 into u1 ఎంత? 10 again plus m2 వాల్యూ ఎంతమ్మా? మాస్ ఎంత? yes 10 minus 2/5 into m1 is what? 50 by again 15 plus 10 into u2 value endama? minus 15. So again V2 is equals to what? 50 into 1 plus 2/5 by 50 plus 10. So దీన్ని ఇప్పుడు LCM కడుతున్నా. 50 into 5 plus 2/5 by 60 into 10 plus 10 minus 5 10 are 10 minus 20 by 60 into minus 15. Clear? అప్పుడు ఏమవుతుంది? V2 is equals to 5 ones are 5 10s are. So 10 into 7 70 by 60 into 10 cancel plus 10 minus 20. What do you get? minus 20 minus 10 into minus 15 by again 60. Clear? So then what you get here? Minus of minus again plus. Then what you get here? That means V2 is equals to ఏమొచ్చింది ఇక్కడ? 70 by 6 plus ఇక్కడ yes 150 by 60 again cancel. Then what you get here? V2 is equals to what? 70 plus 15 85 by 6. V2 is what? 85 by 6. So kabatti among the 4 options D option is the right one, children. See the next question, children. Concept based question. Conservative force are defined as the forces for which. Conservative forces are defined as the forces for which. Conservative force అని మనం ఏ ఫోర్స్కి డెఫినేషన్ ఇవ్వచ్చు, ఏ ఫోర్స్ మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అని అనొచ్చు. అక్కడ చూడండి ఒకసారి ఆప్షన్ ఇచ్చాడు. వర్క్ డన్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. వర్క్ డన్ డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ అండ్ ఆల్సో పాత్ టేకెన్. వర్క్ డన్ డిపెండ్స్ ఆన్ ద పాత్ టేకెన్ అండ్ వర్క్ డన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఇనిషియల్ పొజిషన్. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్ చూడండి. వర్క్ డన్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఫైనల్ పాయింట్ డిపెండ్ అయి ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్తో పాటు అది ఏ మార్గంలో వెళ్ళిందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వర్క్ డన్ డిపెండ్స్ ఆన్ ద పాత్ టేకెన్, ఏ మార్గంలో వెళ్ళిందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ వర్క్ డన్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ద ఇనిషియల్ పొజిషన్, స్టార్టింగ్ పాయింట్ మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ దీనికి మనం ఆన్సర్ చేయాలంటే కన్జర్వేటివ్ ఫోర్స్ డెఫినేషన్ తెలియాలి. ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ద ఫోర్స్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ది force that should be equals to what? 0. Clear? So ఎప్పుడు 0 అవుతుంది? when the displacement becomes 0. అంటే
ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందో మళ్ళీ అదే పాయింట్ దగ్గర రావాలి. అంటే ఏంటి? వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, ఎస్ వెన్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ బోత్ ఆర్ ద సేమ్. మళ్ళీ ఇక్కడ కండిషన్ ఏంటి? కన్జర్వేటివ్ ఫోర్స్లో ఏమంటున్నాం? మస్ట్ బి క్లోజ్డ్ పాత్. సో ఆ క్లోజ్డ్ పాత్ ఎలా అయినా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. దట్స్ వై initial point, final point both must be same, then only the displacement is 0, then only the work done by the force is 0. That's why here the work done depends on the initial and final position only, not on the path followed. That's why A option is the right one. See the next question, children. This is also another model. A question ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. A block of mass 2 kg, a block of mass 2 kg is connected to an ideal spring and is placed on a horizontal surface. The spring is pulled to move the block at an instant. The speed of end A of the spring and speed of the block were 6 meter per second and 3 meter per second. At this moment, potential energy stored in the spring at a rate 15 joule per second. Find the acceleration of the block at this instant. So very lengthy problem ఉంది, but solution very easy. ఏమన్నాడు చూడండి, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 2 kg అట, ఒక బ్లాక్ ఉందట, క్లియర్, దాని మాస్ ఎంతట 2 kg ఉందట, కనెక్టెడ్ టు వన్ ఐడియల్ స్ప్రింగ్. సో దిస్ ఇస్ ద ఐడియల్ స్ప్రింగ్ అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ హారిజంటల్ సర్ఫేస్. ఒక హారిజంటల్ సర్ఫేస్ మీద ఉంచినప్పుడు ఒకేసారి ఈ స్ప్రింగ్తో లాగాడట, ఒకేసారి జల్కిచ్చాడు, స్ప్రింగ్తో లాగాడట. ద స్ప్రింగ్ ఈజ్ పుల్ టు మూవ్ ద బ్లాక్ అట్ అన్ ఇన్స్టెంట్. ఒకేసారి లాగేసరికి ద స్పీడ్ అట్ ఎండ్ ఏ, ద స్ప్రింగ్ అండ్ బ్లాక్ ఎండ్ ఏ దగ్గరికి వచ్చిన తర్వాత బ్లాక్ యొక్క స్పీడు స్ప్రింగ్ యొక్క స్పీడ్ ఎంతంటే చూడండి, అట్ ద స్పీడ్ ఆఫ్ ఎండ్ ఏ ఆఫ్ ద స్ప్రింగ్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ వర్. స్ప్రింగ్ ఎంతంట, స్ప్రింగ్ 6 అట అండ్ బ్లాక్ ఏమో 3 మీటర్ పర్ సెకండ్ అట. సో దాంతోపాటు మనకి ఏమన్నా అంటే వాడు సింపుల్గా at this moment the potential energy stored in the spring and that is 15 joule per second. Rate అన్నాడు కాబట్టి we have to write T, du by T. అది మన కండిషన్. సో ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా, 2 kg బ్లాక్ ఉంది, దాన్ని స్ప్రింగ్కి ఇచ్చాము, దాన్ని ఒకేసారి లాగినప్పుడు ఆ స్ప్రింగ్ యొక్క స్పీడ్ 6 మీటర్ పర్ సెకండ్ అట, బ్లాక్దేమో 3 మీటర్ పర్ సెకండ్ అట. అయినప్పుడు మనకి దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీలో చేంజ్ ఎంత వచ్చిందంట, 15 జౌల్ పర్ సెకండ్. అయినప్పుడు మనం ఈ బ్లాక్ యొక్క యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, బ్లాక్ యొక్క యాక్సలరేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. దట్ ఈస్ ద ఫార్ములా అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీలో ఎంత చేంజ్ వచ్చిందో కైనెటిక్ ఎనర్జీ దానికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, డెల్టా యూ బై టీ ఈస్ ఈక్వల్స్ టు ఆఫ్ ఎమ్ ఇంటూ v2 square minus v1 square, v2 square minus v1 square by t. Clear? This value is given. How much he was given? Yes, how much it is given? 15. 15 is equals to half into m into, it is in the form of a square minus b square, a square minus b square. Then what do you get here? A square minus b square is what? A plus b into a minus b. That's why v2 plus v1 into s v2 minus v1 by t. Clear? From that what write? 15, I am bringing v2 plus y this side, then what do you get? 15 by v2 plus v1 into 2 is equals to m into v2 minus v1 by t. What is v2 minus v1 by t? This is nothing but acceleration. Then what do you get? That is equals to m a. అప్పుడు a అంటే ఏమవుతుంది? a is equals to 15 by v2 value is 6 and v1 value is 3 into mass. Again what it is here, simply this value is 2 again by m, that means what? 15 by 9 into 2 by 2, mass how much it was again? 2. Then what you get here? 15 by 9. 15 by 9 means what? 3 5s are 3, 3s are again 5 by 3, 5 by 3 will get
So in options it is given in fractions, that's why what, right? Yes, what it is? So 1.6. So here what we got? A is equals to 1.6 meter per second square, that is approximately equals to 1.5 meter per second square. That's why A option is the right one, children. Okay na children? Okay, dear students, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్గా పోస్ట్ చేయండి. మన వీడియోస్ పాపులర్ కావాలంటే ఖచ్చితంగా వీడియోస్ని నలుగురికి చేయాలి అంటే మనం మాత్రం లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. సో మనం ఇంత కష్టపడి ఇస్తున్న కంటెంట్ జనాలకి రీచ్ అయితేనే మనం కష్టపడడానికి ఒక విలువ ఉంటుంది. సో కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. So my request is please share my channel to your friends also. Okay, thank you. We will meet in the next video with some other interesting chapter. Bye, take care.